రాష్ట్రంలో శాసనమండలి ఉపాధ్యాయ పట్టభద్రుల అభ్యర్థుల ఎన్నికల్లో ఓటమి పార్టీల అభ్యర్థుల విజయం ఖాయమని పెందుర్తి ఎమ్మెల్యే పంచకర్ల రమేష్ బాబు జోసెఫ్ చెప్పారు. గురువారం సబ్బవరంలో జరుగుతున్న ఉపాధ్యాయ ఎమ్మెల్సీ అభ్యర్థి పాకలపాటి రఘువర్మ ఎన్నికల పోలింగ్ శారీని పరిశీలించేందుకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ఉపాధ్యాయ సమస్యలు ఎరిగిన అభ్యర్థిగా, గతంలో అనేక సమస్యలు పరిష్కారం చేసిన అభిమానిగా ఈ ఎన్నికల్లో తిరిగి మళ్లీ విజయం సాధించడం ఖాయమని డంక బనాయించి చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న 3 శాసన మండలి సభ్యుల ఎన్నికల్లో 3ంటిలోనూ కూటమి అభ్యర్థులు ఘన విజయం సాధిస్తారని సర్వేలు చెబుతున్నాయని పంచకర్ల పేర్కొన్నారు. ఉత్తరాంధ్రకు సంబంధించి అన్ని జిల్లాల కన్నా పెందుర్తి అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలో ఉపాధ్యాయుల సంఖ్య అత్యధికంగా ఉన్నందున ఉదయం 10 గంటల కల్లా 50% పైగా ఓటర్లు తమ ఓటు వినియోగించుకున్నారని ఎమ్మెల్యే అన్నారు. సబ్బవరం పోలింగ్ బూత్లో 94 మంది ఉపాధ్యాయులు ఓటు హక్కు వినియోగించుకోవలసి ఉండగా ఉదయం 10 గంటలకు 44 మంది ఉపాధ్యాయులు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారని పేర్కొన్నారు. సార్ ప్లీజ్ అంటే అలో లేదు, అలో లేదు. ఎంతవరకు పర్సెంట్? 430 వరకు చెప్తాను. అలో లేదు 94 కదా. ఈరోజు ఉత్తరాంధ్ర జిల్లాల టీచర్స్ ఎమ్మెల్సీ ఎలక్షన్ జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున పెందుర్తి నియోజకవర్గంలో మరి ఇప్పుడు నేను సబ్బవరం మండలంలో ఉన్న 94 ఓట్లకి ఆల్రెడీ 50% పోలింగ్ అయ్యిందంటేనే టీచర్స్ కూడా ఎంత ఉత్సాహంగా ఓట్లో పాల్గొంటున్నారు, ఓటు వేయడానికి ఉత్సాహం చూపిస్తున్నారో అర్థమవుతూ ఉంది. పోలింగ్ మొదలై 2 గంటలు అయింది. 50% అయిపోయిందంటేనే 4 గంటల వరకు కూడా కాలపరిమితి వరకు ముందే పూర్తిగా ఓటింగ్ అవుతుందన్న నమ్మకంతో ఉన్న ప్రాంతంలో నాకేమాత్రం అనుమానం లేదని కూడా తెలియజేస్తాను. సార్, సాధారణ ఎన్నికలకు ముందే జరిగినటువంటి పట్టభద్రుల ఎన్నికల్లో, ఎమ్మెల్సీ ఎన్నికల్లో కూడా మీ కూటమి అభ్యర్థులే విజయం సాధించారు. దీంతో ఇప్పుడు ఖాళీ అయినటువంటి ఎమ్మెల్సీ ఎన్నికల స్థానాలన్నీ మీ కూటమికే లభిస్తాయని భావిస్తున్నారా? 100% ఎందుకంటే కృష్ణా గుంటూరు పట్టభద్రులు కానీ, ఈస్ట్ వెస్ట్ గోదావరి పట్టభద్రులు కానీ, ఉత్తరాంధ్ర ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఈ 3 కూడా అత్యధిక మెజార్టీతోనే సెకండ్ ప్రయారిటీ ఓటు వరకు కూడా వెళ్లకుండానే మా అభ్యర్థులు విజయం సాధిస్తారంటూ మాకు ఏమాత్రం అనుమానం లేదు. గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంత పట్టుదలగా ఈ ఎలక్షన్లో అభ్యర్థుల తరఫున మాట్లాడారంటే, ఉదయం 6 గంటలకి అందరూ తయారయ్యారా, బయలుదేరారా అని చెప్పి ఉదయం 6 గంటలకి టెలికాన్ఫరెన్స్ తీసుకున్నారు. రాత్రి 10 గంటలకు తీసుకున్నారు. నిన్న మధ్యాహ్నం తీసుకున్నారు. ఎలక్షన్ ఏదైనప్పటికీ చిత్తశుద్ధితో ప్రజల అవసరాలు తీర్చడానికి అభ్యర్థుల సెలక్షన్లో కూడా రాజీ పడిన వ్యక్తి, మంచి వాళ్ళని సెలెక్ట్ చేయడం దగ్గర నుంచి వారి గెలుపుకు కృషి చేయడంలో కూడా ముఖ్యమంత్రి గారు ఎక్కడా కూడా తక్కువ చేయట్లేదు. ఉదయం 6 గంటలకు వాళ్ళు Audio Jungle.